నమస్తే. మనం రాశి ఫలాల్లో భాగంగా జులై మంత్ 2025 ఎలా ఉందో మనం చూద్దాం. జులై మంత్ గనక మనం చూసుకుంటే ఈ మంత్ అంతా మనకి ఆషాఢ మాసంతోనూ లాస్ట్ వీక్ వచ్చేటప్పుడు మనకి శ్రావణ మాసంతో ఉంది. ఈ జులై మంత్లో కొన్ని ముఖ్యమైన విశేష పర్వదినాలు కూడా ఉన్నవి. అవి ఎలాంటి రాశి వాళ్ళైనా సరే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీకు తగిన విధంగా గనక విశేషమైన దిశల్లో పూజలు గనక చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో ముఖ్యంగా ఫస్ట్ మనకి వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నవి. ఇవి మనకు వచ్చేటప్పుడు జులై 4th వరకు ఉన్నాయి. ఆల్రెడీ కనుక ఎవరైనా కనుక స్టార్ట్ చేసి ఉంటే స్టార్ట్ చేయండి. మిస్ అయి ఉంటే అట్లీస్ట్ లాస్ట్ 3 days ఖచ్చితంగా చేసుకోండి. ఎవరెవరో చేసుకోవాలంటే ఎవరైతే భార్యాభర్తలు ప్రాబ్లం అయ్యి లవ్ మ్యారేజ్ చేసుకొని తర్వాత ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు, లేదంటే కొంతమంది డైవర్స్ దాకా వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయి ఉంటారు, అలాంటి వాళ్ళు వీటితో భాగంగా వీళ్ళు ఇంతే కాకుండా ఎవరైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్లో ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే వ్యవసాయదారులకు పంట దిగుబడి సరిగా లేకపోయినా కానీ వీళ్ళంతా ఖచ్చితంగా వారాహి నవరాత్రులు చేసుకోండి. మీకున్న సమస్యల నుంచి బయటపడిపోతారు. ఇంతేకాకుండా గురు పూర్ణిమ ఉందండి జులై 10th. ఈ రోజు కూడా గురు గోచారంలో కానీ జన్మ జాతకంలో గురు సరిగా లేకపోయినా, ఎవరికైనా గురువు మహాదశ నడుస్తూ ఉన్నా కానీ ఆ రోజు మీకు విద్య నేర్పిన టీచర్లు కానివ్వండి, గురువులు కానివ్వండి, లేదంటే మీరు ఆశ్రమాలు కానివ్వండి, మఠాలు కానీ విజిట్ చేయటము, శ్రీకృష్ణుని యొక్క గుడిని మీరు దర్శించుకోవటం కనుక చేస్తూ ఉంటే మీకు ఈ గురు గ్రహంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి చక్కగా వృద్ధి చెందుతారు. అంతేకాకుండా మీకు నాగపంచమి చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నాగుల చవితికి గనక మీరు పుట్టలో గనక నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోసి భక్తి శ్రద్ధలతో ఆ విశేష దినాన్ని కనుక జరుపుకున్నా కానీ పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వటము, పిల్లలు కలగని వాళ్ళకి పిల్లలు కలగటం, ఇలాంటివన్నీ చాలా మంచి మంచి విషయాలు మీకు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ లైఫ్లో. సో మనం ఈ మేషరాశి ఫలితాలు చూసుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక మనం చూస్తే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1 పాదం, భరణి 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి మేషరాశిలో ఉంటారు. పేరు బలంగా మనం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లాలి, లు, లే, ఆ నక్షరాలంతా కూడా మనకి మేషరాశిలో ఉంటారు. గ్రహస్థితి బట్టి కనుక మనం చూసుకుంటే జులైలో ముఖ్యంగా 2 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఒకటి సూర్యుడు, రెండోది శుక్రుడు. ఈ సూర్యుడు 3వ ఇంట్లోంచి 4వ ఇంట్లో వెళ్ళటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుందని చెప్తారు. శుక్రుడు చాలా మంచి యోగ్యతను ఇచ్చే పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మనం గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే జులై మాసం అంతా వీళ్ళకి అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటుంది. మీకు ధనం రావాల్సింది రాదు, అలానే కూడా మీకు విపరీతంగా ధనం అయితే ఖర్చు ఏమి కాదు. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఫైనాన్షియల్గా చాలా బెనిఫిట్ ఉంటుంది, మంచి ప్రాఫిట్ ఉంటుందని మీరు తెలుసుకోవచ్చు. మనం సూర్యుని యొక్క స్థితి కనుక మనం గమనిస్తే గోచార రీత్యా సూర్యుడు 3వ ఇంట్లో ఉండి 4వ ఇంట్లోకి షిఫ్ట్ అవడంతో ఫస్ట్ 15 days మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది. తర్వాత మీకు కొంచెం ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే వీళ్ళకి అంతఃక్లేశ గృహఛద్రం సౌఖ్యహాని మభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థే రవి సంయుతే అని మనకి శాస్త్రాలు వివరించారు. దీని ప్రకారం అంతఃక్లేశ అంటే మనసులో ఏదో ఒక విచారం పట్టడం, ఇంటిలో భయం గొలిపే సంఘటనలు జరగటం, సుఖంగా లేకపోవటము, సుభోజనం భోజనం టయానికి చేయకుండా ఉండటం, ప్రయాణాలు కనుక చేస్తే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా మనకి సూర్యుడు 4వ ఇంట్లో 15th తర్వాత ఉండటం వల్ల జరిగే పరిణామాలు అని అనుకోవచ్చు. అదే సూర్యుడు మనకి 10th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా చక్కగా బాగుంటారు, మంచి అచీవ్మెంట్స్ ఉంటుంది. ప్రమోషన్లో జాబ్లో కనుక ప్రమోషన్స్ వచ్చే అవకాశం, లేదంటే ఒక మంచి హ్యాపీ న్యూస్ అనే అవకాశం కూడా మీకు ప్రొఫెషన్లో చూపిస్తూ ఉంటుంది. ఈ ప్రకారంగా సూర్యుడు కనుక చూసుకుంటే మీకు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ మనం చెప్పుకోవే ప్లానెట్ కుజుడు. వీళ్ళకి మీకు 5వ ఇంట్లో ఉండటం వల్ల ఇది సరైన అంత యోగ్యతని ఇవ్వదు. మనకి కుజుడు వచ్చేటప్పటికి మీకు కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల్ని కలిగిస్తూ ఉంటారు. అవేంటో చూద్దాం. ఫస్ట్ మనకేం చెప్తారంటే దేహ జాడ్యం, మనస్తాపం, కాలతిక్రమణ భోజనం, దురితం కర్మలాభచ్చ భౌమే పంచమ సంస్థితే అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు. దీని ప్రకారం ఏమంటే దేహ జాడ్యం అంటే శరీరంలో ఆరోగ్యము, తాపము, అకాల భోజనము, పాప పనులు చేయుట, శత్రుబాధలు, ఇలా శారీరకంగా బలహీనత కలిపి మనస్తాపం గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల పిల్లల విషయంలో కూడాను, లేదంటే పెద్ద పెద్ద పనులు, స్ట్రాటజీస్ లాంటివి ఏమైనా ఫ్రేమ్ చేయాలంటే ఇట్లాంటి విషయంలో కూడాను మీకు కొంచెం ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీటితో పాటు ఓవర్ ఎక్స్పెండిచర్
ఖర్చులు విపరీతంగా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంపల్సివ్ బయింగ్ అంటే మీకు అవసరం లేకపోయినా కానీ ఏదో ఒకటి కొనుక్కునే వృధాగా కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అయితే మీకు శుక్రుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల మంచి లాభాన్ని తీసుకొస్తున్నారు మనం చెప్పుకోవాలి. శుక్రుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మన మహర్షులు ఏం చెప్తారంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ శ్రల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానకే భృగురు దశేత్ అని మనకి చెప్తూ ఉంటారు. అంటే రెండో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల మనకేం చెప్తారంటే కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటుంది, ఆరోగ్యం చక్కగా ఉంటుంది, తర్వాత మంచి కీర్తి ప్రతిష్టలతో కలిగి ఉంటారు, దేహం అంతా సౌఖ్యంగా ఉంటుంది, షాపింగ్ చేసుకొని మంచి మంచి బట్టలు కొనుక్కొని చక్కగా నీట్గా డెకరేట్ చేసుకొని హుందాగా డిగ్నిటీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా 8th హౌస్లో దృష్టి ఉండడంతో టయానికి మంచి ఫుడ్ తింటారు, టైం అంతా చాలా మంచి ఆహ్లాదకరంగా గడుపుతూ ఉంటారు. ఈ ప్రకారం మనం చూసుకుంటే సూర్యుడు మిక్స్ రిజల్ట్స్ని ఇస్తున్నారు. ప్రొఫెషన్లో బాగుంటుంది. కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. శుక్రుడు మాత్రం మంచి యోగ్యతను తీసుకొని వస్తూ చక్కగా మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు మీకు అని మనం చెప్పుకోవాలి. ఇంతేకాకుండా నక్షత్ర ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఈ రాశిలో ఉంటారు. వీళ్ళకి అశ్విని నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్లో జయప్రదంగా ఉంటారు, మంచి ధనలాభం చూపిస్తుంది. అంతేకాకుండా మంచి పార్టీలు, ఫంక్షన్లు అటెండ్ అయ్యి హ్యాపీగా టయానికి భోజనం చేస్తూ చక్కగా ఉంటారు. ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి ధనహీనత, బంధనము అని మనకు 2 చూపిస్తూ ఉంటుంది. ధనహీనత అంటే టయానికి డబ్బు సరిగా లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధనము, బంధించబడినటువంటి పరిస్థితి కూడాను వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బంధనం అంటే కన్ఫ్యూజ్ అయిన ఒక స్థితిలో ఉంటారు. ముందుకు ఎలా వెళ్ళాలి, ఎన్నికి ఎలా వెళ్ళాలి, ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది, ఇలాంటి మీకు ఒక సందిగ్ధత ఉండే పరిస్థితి అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సందిగ్ధత నుంచి మీరు బయటపడాలి అంటే మీకు బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. భరణి నక్షత్రం వారికి పాజిటివ్ నోట్స్లో కనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం చక్కగా ఉంటుంది. వీళ్ళు కూడాను బంధించబడినట్లు ఉండే పరిస్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, చక్కగా పార్టీలు, ఫంక్షన్లన్నీ అటెండ్ అవుతూ ఉంటారు. బంధనము, వీళ్ళు కూడా బంధించబడినట్లుండే పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను గమనించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అయితే వీళ్ళకి అశ్విని, భరణి, కృతికా నక్షత్రం కనుక చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనము, భరణి నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనము, కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, బుద్ధి నాశనం అని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్త్రీ నాశనం అంటే వీళ్ళ సరౌండింగ్స్లో ఎవరైనా కనుక ఒక లేడీస్ అది ఇంట్లో కానీ బయట కానీ ఉండి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇబ్బందికి గురి అవడం ద్వారా మీరు కొంచెం ఇబ్బందులు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా భరణి నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతూ ఉంటుందో ఆన్లైన్ షాపింగ్ కానివ్వండి, మనీ ట్రాన్స్ఫర్ కానీ ఇలాంటి విషయాల్లో మనీ డీలింగ్స్ చేసేటప్పుడు రాంగ్ ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకొని కొంచెం నిదానంగా ట్రాన్సాక్షన్స్ 1-2 సార్లు వెరిఫై చేసి డాక్యుమెంట్ల మీద సైన్ చేయటం, ట్రాన్సాక్షన్ చేయటం కనుక చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, బుద్ధినాశనం 2 చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీ రాంగ్ డెసిషన్ తీసుకోవటంతో ఒక పని ఆటంకానికి ఎదురయ్యి అది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రకారంగా మనం నక్షత్రం ప్రకారం చూసుకున్నాం. ప్రతి నక్షత్రం వైజ్ ఇప్పటిదాకా మనం చర్చించుకోవటం జరిగింది. ఈ నక్షత్రం వాళ్ళకి ఎవరైతే గనక ధనాన్ని గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళు కుబేర పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా చక్కగా కలిసి వస్తుంది. ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి, లేదంటే శత్రుత్వం కనుక ఎక్కువగా ఉంటే వీళ్ళు చండీ హోమం చేయించుకుంటే చాలా ఉంటుంది. ఇది కాకుండా ఇంకా వేరే ఇండివిజువల్గా జాతకాన్ని కనుక ఏమైనా